భారత అంతరిక్ష రంగం అంటే ఇప్పటివరకు అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే పేరు, ఇస్రో. కానీ ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు శాశ్వతంగా చేరిపోయింది. అది స్కై రూట్ ఏరోస్పేస్. ఇది ప్రభుత్వ సంస్థ కాదు, వేలాది కోట్ల బడ్జెట్తో నడిచే సంస్థ కూడా కాదు. ఇద్దరు యువ శాస్త్రవేత్తలు ఒక కలతో ప్రారంభించిన స్టార్టప్. ఇస్రోలో ఉద్యోగాలను వదిలి అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తామని నమ్మిన ఇద్దరు యువకులు ఇప్పుడు ప్రపంచ అంతరిక్ష రంగం చూపు తమ వైపు తిప్పుకున్నారు. ఒకప్పుడు రాకెట్లు తయారు చేయడం అంటే ప్రపంచంలో కొన్ని దేశాలకే సాధ్యమయ్యే పని. భారత్లో కూడా ఆ బాధ్యత పూర్తిగా ఇస్రో చేతుల్లోనే ఉండేది. కానీ కాలం మారింది. ప్రైవేట్ రంగానికి అంతరిక్ష ద్వారాలు తెరుచుకున్నాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మొదటి భారతీయ స్టార్టప్లలో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రముఖంగా నిలిచింది. పూర్తిగా భారతీయ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్ ఎస్ ద్వారా 2022లో భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. అక్కడితో ఆగలేదు. 2026లో విక్రమ్ 1 ద్వారా భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ను విజయవంతంగా కక్షలోకి పంపి దేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ విజయానికి వెనుక ఉన్న ఇద్దరు వ్యక్తులు పవన్ కుమార్ చందన, నాగభరత్ ఢాకా. వీరిద్దరూ ఒకప్పుడు ఇస్రోలోనే శాస్త్రవేత్తలు. ఉద్యోగం, మంచి జీతం, ఉజ్వల భవిష్యత్తు అన్నీ ఉన్నా చిన్నప్పటి నుంచి పవన్ కుమార్ మనసులో ఒక కల ఉండేది. ఒకరోజు ప్రపంచం మొత్తం ఉపయోగించే రాకెట్లను భారత్లోనే తయారు చేయాలి అని. ఆ కలే తర్వాత స్టార్టప్గా మారింది. హైదరాబాద్లో జన్మించిన పవన్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరారు. అక్కడ పనిచేస్తూనే ఒక విషయాన్ని గమనించారు. ఇస్రో ప్రధానంగా భారీ ఉపగ్రహాల కోసం పెద్ద రాకెట్లను రూపొందిస్తోంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చిన్న ఉపగ్రహాల మార్కెట్ మాత్రం వేగంగా పెరుగుతోంది. వందలాది స్టార్టప్లు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కంపెనీలు తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను కక్షలోకి పంపాలని కోరుకుంటున్నాయి. అక్కడే ఒక పెద్ద వ్యాపార అవకాశాన్ని పవన్ గుర్తించారు. ఇదే ఆలోచన నాగభరత్లో కూడా ఉంది. ఐఐటి మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నాగభరత్ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో అవియానిక్స్ ఇంజనీర్గా పనిచేశారు. రాకెట్లోని మెదడుగా చెప్పుకునే ఎలక్ట్రానిక్ వ్యవస్థల రూపకల్పనలో కీలక అనుభవం సంపాదించారు. ఇద్దరి ఆలోచన ఒక్కటే, భారత్లో ప్రైవేట్ రాకెట్ కంపెనీ ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని. స్కై రూట్ పుట్టుకకు అదే కారణమైంది. ఇక 2018లో ఇస్రోలోని ఉద్యోగాలకు ఆ ఇద్దరు రాజీనామా చేశారు. చేతిలో స్థిరమైన ఆదాయం లేదు. ముందు కనిపించింది కేవలం ఒక కల మాత్రమే. అయినా వెనక్కి తగ్గలేదు. స్కై రూట్ ఏరోస్పేస్కు శ్రీకారం చుట్టారు. మింత్రా వ్యవస్థాపకుడు ముఖేష్ బన్సల్ వంటి పెట్టుబడిదారులు ప్రారంభ దశలో నమ్మకం ఉంచడంతో మొదటి పెట్టుబడి వచ్చింది. కానీ స్టార్టప్ ప్రయాణం అంత సులభం కాలేదు. అప్పుడే కరోనాతో ప్రపంచం మొత్తం ఆగిపోయింది. పెట్టుబడులు మందగించాయి. సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాకెట్ తయారీ అంటే వేలాది భాగాలు. ఒక్క భాగం ఆలస్యమైనా మొత్తం ప్రాజెక్ట్ ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా స్కై రూట్ బృందం వెనక్కి తగ్గలేదు. రోజు కొత్త పరీక్షలు, కొత్త వైఫల్యాలు, కొత్త సవాళ్లు. కానీ వారి ఆశయం మాత్రం చెక్కు చెదరలేదు. స్కై రూట్ భారత్లోనే అత్యాధునిక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్లను అభివృద్ధి చేసింది. రామన్ అనే క్రయోజనిక్ ఇంజన్, ధవన్ అనే లో కాస్ట్ ఇంజన్ స్వదేశీ సాంకేతికతతో రూపొందించింది. కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, ఆటోమేషన్, వేగవంతమైన తయారీ ఇవన్నీ కలిసి భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త ప్రమాణాలు సృష్టించాయి. ఇక 2022 నవంబర్ 18వ తేదీన స్కై రూట్ రూపొందించిన విక్రమ్ ఎస్ ప్రయోగం విజయవంతమైంది. అది కేవలం ఒక రాకెట్ మాత్రమే కాదు, భారత్లో ప్రైవేట్ స్పేస్ పరిశ్రమకు ఇచ్చిన తొలి విశ్వాసం. ఆ విజయంతో ప్రపంచ పెట్టుబడిదారుల చూపు స్కై రూట్ పై పడింది. గ్రీన్కో, బ్లాక్ స్టోర్ మద్దతు ఉన్న పెట్టుబడి సంస్థలు, సింగపూర్కు చెందిన జిఐసి ఇంకా అనేక అంతర్జాతీయ పెట్టుబడిదారులు స్కై రూట్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. కొద్ది సంవత్సరాల్లోనే కంపెనీ విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇప్పుడు విక్రమ్ 1 ప్రయోగం ద్వారా తన చరిత్రను నమోదు చేసుకుంది. స్కై రూట్ విజయం కేవలం రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇది భారత యువతకు ఒక సందేశం. కలలు కనడం అందరూ చేస్తారు, కానీ ఆ కలల కోసం భద్రమైన ఉద్యోగాన్ని కూడా వదిలేయగల ధైర్యం విజేతలను తయారు చేస్తుంది.
ఈ రోజు స్కై రూట్ రాకెట్లు రేపు చంద్రుడి దిశగా వెళ్ళొచ్చు, ఎల్లుండి మంగళగ్రహం వైపు ప్రయాణించొచ్చు. భారత్ అంతరిక్ష యాత్రలో పడిన ఈ తొలి అడుగు భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.